హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనకైతే ఒక చిన్న అప్డేట్ లాంటిది ఏంటంటే, మన గ్రాడ్యుయేషన్కి డ్రెస్ ఉంటుంది కదా, కోటు క్యాప్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఆర్డర్ చేసుకోవాలన్నమాట. 14th లాస్ట్ డేట్ ఉంది, November 14th. సో ఈరోజు వచ్చేసరికి 10th, ఇంకో 3 days అయితే అది డెడ్ లైన్ అయిపోతుంది. అది ఒకటి బుక్ చేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం చిన్న చిన్న గ్రాసరీస్ ఉన్నాయి, అవి తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి కోట్, అరే ఈడేందుకు కోట్ వేసుకొని మాట్లాడుతున్నాడు అది అనుకుంటున్నారు కదా, మాకైతే మంచి రోజులు పోయినాయి అన్నట్టే. అయ్యో రామా, మంచి రోజులు అంటే ఇక మాకు చలి అనేది అయితే స్టార్ట్ అయిపోయింది. 0 degrees నుంచి -2 వరకు కూడా వెళ్తున్నాయి అనమాట. నిన్న వచ్చేసరికి 0 degrees ఉండే. ఈరోజు కొంచెం బెటరే ఉంది. బట్ జాకెట్ లేని బయటికి వెళ్ళాం అనుకో ఫ్రీజ్ అయిపోతాం. ఇక ఇప్పటి నుంచి జాకెట్ లేకుండా బయటికి వెళ్ళడం అంటే అదొక యుద్ధమే అని చెప్పాలి. బాబు పక్కెళ్ళాడుకోమ్మా. ఈరోజు నుంచి సహనమే అనుకుంటాం. అండ్ దీంతోపాటు నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ఏంటంటే, మనం చిన్నగా ఉన్నప్పుడు మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ కోసం చల్లగా బతుకు, చల్లగా ఉండు అన్నట్టు చెప్తారు కదా. అప్పుడు అర్థం కాలే. ఇప్పుడు యూఎస్ఏకి వచ్చిన తర్వాత అరే చల్లగా ఉండు అంటే చల్లగా ఉండే స్టేట్లో వచ్చి పడినామా అని ఇప్పుడు అర్థమైంది. అంటే జస్ట్ ఫర్ ఫన్ పర్పస్ చెప్తున్నాను, అట్లా అనిపించింది కాబట్టి. చలో ఇక మనమైతే మన పనులు చేసుకుందాం. A few moments later. A few minutes later. నిన్నటి వరకు చలి లేదు, ఈరోజు ఇంకా ఎక్కువ ఉందన్నమాట. -5 to 2 degrees 0కి వెళ్తా అనమాట. -5 to హైయెస్ట్ వచ్చేసరికి 2 కంటే ఎక్కువైతే వెళ్ళదంట. సో ఈరోజు అయితే ఇంకా చలి ఎక్కువ ఉంటుంది, అందుకే క్యాబ్లో వేస్తాం. Few inches later. లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి చూడు 2 అడుగులు గంజి కొడుతుంది ఎండ. అసలు బయట చల్లేదు అనుకుంటారు కదా, చలి కూడా చుట్టాలు చూపిస్తుంది అసలు. కోట్స్ 12 seconds later. ఫ్రెష్ అప్ అయ్యి వస్తే ఆ కిక్కే వేరుంటుంది. సో మనం అయితే ఫస్ట్ వచ్చేసరికి గౌన్ బుక్ చేయాలన్నమాట, గ్రాడ్యుయేషన్కి అని చెప్పినా కదా. సో అది బుక్ చేసుకుందాం. అది మనకి మెయిల్ అయితే వచ్చిందనమాట. సో అది ఓపెన్ చేసి బుక్ చేసుకుందాం. ఇదే అనమాట మనకు వచ్చిన మెయిల్. November 15th అయితే లాస్ట్ డేట్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి సెరమనీ గురించి అయితే వచ్చింది అనమాట. మాకు ప్రొఫెసర్ పంపించిండు, మన హెడ్ ఉంటారు కదా. సో ఏమైనా డౌట్స్ ఉంటే షెడ్యూల్ చేసుకొని అపాయింట్మెంట్కి అయితే ఇచ్చారనమాట. మనం పర్చేజ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేస్తే తీసుకెళ్తుంది, రీడైరెక్ట్ అయిపోతుంది. సో ఇవన్నీ ఏమేమి ఉంటాయి ఏంటనేసి ఫుల్ డీటెయిల్స్ అయితే ఉందన్నమాట. ఇదంతా కూడా చెక్ లిస్ట్, ఏమేమి కావాలి ఏంటి అనేసి మనకు ఒక టోకెన్స్ లాగా వస్తాయి. ఆ టోకెన్స్ని మనం చూసి ఎంట్రీ పాస్ లాగా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. మనం ఎవరికైతే ఇన్వైట్ చేస్తామో, ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళకి ఇన్వైట్ చేసి వాళ్ళని కోడ్ పంపిస్తే ఆ కోడ్ స్కాన్ చేసేసి వాళ్ళని అలో అయితే చేస్తారు. ఇవి వచ్చేసరికి ప్యాకేజ్ లాగా ఇచ్చారనమాట. బ్యాచిలర్స్ వాళ్ళకి ప్యాకేజ్ వచ్చేసరికి $82 పడుతుంది. అండ్ మాస్టర్స్ ప్యాకేజ్ వచ్చేసరికి $135 అంటే $136 పడుతుంది. సో ప్యాకేజ్ మొత్తం తీసుకుని ఎంత ఉంది అండ్ సపరేట్ తీసుకుని ఎంత ఉందని చూద్దాం ఒకసారి. సో ఇది వచ్చేసరికి క్యాప్ అండ్ గౌన్ వస్తుంది. రింగ్స్ అంటే రింగ్స్ మనకు అవసరం లేదు. ఇట్లా ఫ్రేమ్ అనేసి కాన్కోడియా యూనివర్సిటీ, మన యూనివర్సిటీ నేమ్ వస్తుంది. ఇది వచ్చేసరికి ఫ్యాకల్టీ వాళ్ళది రెంటల్కి. అండ్ పర్చేస్ కస్టమ్ అంటే మన ఇష్టం ఉన్నది డిజైన్ చేసుకొని అట్లా తీసుకోవడానికి ఉందన్నమాట. సో మనకు వచ్చేసరికి క్యాప్ అండ్ గౌన్ కావాలి కాబట్టి అది ప్రెస్ చేసినాను. December 13th ఉందన్నమాట మన సెరమనీ డేట్ వచ్చేసరికి, గ్రాడ్యుయేషన్ డేట్. దీనిలో వచ్చేసరికి క్యాప్, గౌన్, టాచెల్, హుడ్ అండ్ స్టోల్. అంటే ఇక్కడ క్యాప్ వస్తుంది. క్యాప్కి మన యూనివర్సిటీ ఉంటుంది కదా, ఇది వస్తుంది.
ప్లస్ ఇది వస్తుంది అండ్ గౌను క్యాప్ వస్తుంది. ఇవి సరిపోతాయి మనకి. ఇవి ఇలాంటి క్యాప్, ఇదొకటి ఇదొకటి ఈ 4 వస్తాయి. 1 2 3 క్యాప్ అండ్ గౌన్. ఈ 4కి $135 పడుతుంది. Meanwhile. మనం అది ఆర్డర్ చేసే లోపు కడుపులో గడబడేసరికి మనమైతే సాంబారు విత్ రైస్ రమ్య చేసింది. సో కానిచ్చేద్దాం. పేమెంట్ అయిపోయింది. సో అదైతే మనకి ఒక 4 to 5 days లోపు అయితే మనకి డెలివరీ అవుతుంది. అది అయిపోయింది. ఇక మన కాలేజ్కి సంబంధించి పెట్టాల్సింది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నార్మల్గా చూస్తుంటే నాకు ఒకటి వచ్చింది రీల్ లాంటిది, ఒక కొటేషన్ లాంటిది వచ్చింది. అదేంటంటే ఊరు దాటి బయటికి రానోడు బాగుపడ్డోడు లేడు, బయటకు వచ్చినోడు బాధపడనోడు లేడు. బ్రైట్ ఫ్యూచర్ రా. అది నిజం అనేసి మాకైతే చాలా వరకు ఎప్పుడైతే యూఎస్కి లేదంటే మన ఇంటి నుండి ఎప్పుడైతే దూరం వెళ్తామో అప్పుడు వచ్చినప్పుడు కొన్ని డేస్కి అరే ఫ్యామిలీని మిస్ అవుతున్నాం, అది మన వాళ్ళని ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ మిస్ అవుతున్నామని చాలాసార్లు అనిపిస్తుంది. బట్ ఏదో ఒకటి ఉంటుంది ఫ్యూచర్ అనేసి బయటికి వస్తాం కదా. వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు రియలైజేషన్ అయితే ఉంటాం. నేననే కాదు ప్రతి ఒక్కరు అయితే ఉంటారు. లడ్డుబాబు ఫోన్ చేస్తుండో, లడ్డుబాబుతో ముచ్చటేద్దాం. అలా అడ్డుగాక నమస్తేనే. యుఎస్ఏలో జాబ్స్ ఎట్లా ఉన్నాయి, అసలు జాబ్ సిచ్యువేషన్ ఏంది అని అనుకుంటారు కదా. సో మీకు ఒకసారి చూపిద్దాం అనుకుంటాను. అంటే ఇప్పుడే ఓపెన్ చేసినాను, ఏమున్నాయి అంటే కొత్త జాబ్స్ ఏమేమి క్రియేట్ అయినాయి అండ్ జాబ్స్ క్రియేట్ అయిన వాటికి ఎంతమంది అప్లై చేశారు, ఎన్ని అవర్స్లో ఎన్ని అప్లికేషన్స్ పడినాయి అని చూపిద్దాం అనేసి ఓపెన్ చేసినాను. మీకు కూడా చూపిస్తా చూడరు ఒకసారి. నేను నార్మల్గా జూనియర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఓపెన్ చేస్తే 4 అవర్స్లో ఓవర్ 100+ అప్లికేషన్స్ పడినాయి. ఇది వచ్చేసరికి 1 అవరే, 1 అవర్లో 48 అప్లికేషన్ పడినాయి. అండ్ దీనికి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ చూడు, 3 years మినిమం ఎక్స్పీరియన్స్ కావాలి. ఏది కూడా ఫ్రెషర్గా జాబ్ రావాలి అంటే అంత ఈజీ ఉండదు. ప్రతి ఒక్కటి అంతే. ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా ప్రతి దానికి ఎంతో కొంత ఫస్ట్ ఫ్రెషర్ అంటారు, లేదంటే ఎంట్రీ లెవెల్ అని పెట్టేస్తారు. ఓపెన్ చేసి కిందికి వెళ్తే 3 years 4 years ఎక్స్పీరియన్స్ కావాలని పెట్టేస్తుంటారు. సో దట్ ఈస్ ద రియాలిటీ ఇన్ ద యూఎస్ఏ కరెంట్ నౌ. మినిమం 2 years ఐఏఎం ఎక్స్పీరియన్స్. సో ప్రతి ఒక్కటి చెప్పేది ఏమంటే ఎక్స్పీరియన్స్ లేకుండా ఇస్తారు, ఫ్రెషర్గా అప్లై చేసుకుంటే వస్తాయి అది అని అనుకుంటారు కదా. ఎక్స్పీరియన్స్ లేకుండా ఇక్కడ రావడం అనేది అంత ఈజీ అయితే కాదు. వాళ్ళ దగ్గర ఫుల్ స్టఫ్ అని ఉండాలి, లేదు అంటే లక్ అయినా ఉండాలి. అట్లా ఉంటే తప్పించి అంత ఈజీగా జాబ్ అయితే రాదు. అలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ వచ్చేసరికి. ఇండియాలో ఎట్లా ఉంది అనేసి మీరు కింద కామెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.